సృష్టి అంతా కూడా 3 గుణాలతో ఉన్నది. సత్వ రజస్ తమో గుణాలు అని. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని. సత్వగుణమునకు ఒక శక్తి ఉంది, దాన్ని ప్రకాశ శక్తి అంటారు. రజోగుణానికి ఒక శక్తి ఉంది, దాన్ని విక్షేప శక్తి అంటారు. తమోగుణానికి ఒక శక్తి ఉంది, దాన్ని ఆవరణ శక్తి అంటారు. సత్వగుణము ప్రకాశ శక్తి, రజోగుణము విక్షేప శక్తి, తమోగుణము ఆవరణ శక్తి. విక్షేప శక్తి, ఆవరణ శక్తి అనేటువంటి వాటిని, ప్రకాశ శక్తి అనేటువంటి వాటిని గమనించాలంటే మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ దీపం పెట్టాం, చక్కగా దానికి వత్తి వేసి నూనె వేసి, నివాతస్థ దీపం అంటే గాలి లేని చోట ఉండేటువంటి దీపం, అది సత్వగుణం. చక్కగా దాని వెలుగు అన్ని వైపులకు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా రజోగుణం అంటే ఏమిటి? ఒక దీపం వెలిగించాడు ఒకడు, ఒక పెద్ద కొరకంచు, ఆ చివర పట్టుకున్నాడు, ఈ చివరేమో వెలుగుతోంది, దాన్ని ఇట్ట పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇటు అటు ఇటు అటు తిప్పుతున్నాడు. ఈ దీపావళి పండగల్లో విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారే, ఆ రకంగా. అయితే అటువంటి దీపం వల్ల, అగ్నిజ్వాల వల్ల ప్రయోజనం ఏం కలగదు. దాన్ని విక్షేప శక్తి అంటారు, చెదిరిపోతుంది. మూడవది ఆవరణ శక్తి. దీపం వెలిగించాడు, చక్కగా ఒక చోట పెట్టాడు, దాని మీద ఒక కుండ బోర్లించాడు. ఈ కుండ ఏం చేసింది? ఆ దీపము కాంతిని ఎక్కడికి ప్రసరించకుండా నిరోధించింది. దాన్ని ఆవరణ శక్తి అంటారు. ఆవరణ అంటే కప్పివేయటం. ఆ దీపంలో ఉండేటువంటి ప్రయోజనం అనే దాన్ని నాశనం చేసి పారేశాడనమాట. కాబట్టి ఈ 3 గుణాలు ఉన్నాయి సృష్టిలో. అన్ని చోట్ల సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి. ఈ సత్వ రజస్ తమో గుణాల ఆధిక్యము, అల్పత్వము మొదలైన వాటి వల్లనే చాతుర్వర్ణ్యం ఏర్పడింది అన్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటే గుణం అంటే అక్కడ మంచి చెడు లక్షణాలు కాదు, ఈ సత్వరజస్తమో గుణాల దామాష వాటి వల్ల ఏర్పడిందని అన్నారు. సరే, అట్ట పెట్టి ఇప్పుడు తమోగుణము అనేది శూలి లక్షణం, శివుడి లక్షణం. రజోగుణము అనేటువంటిది బ్రహ్మగారి లక్షణం. సత్వగుణము అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క లక్షణం. శూలికి తమ్మి చూలికి తెలియదు అని అంటే అర్థం ఏమిటంటే, నీలో రజోగుణ విజృంభణ ఉంటే భాగవతం తెలుసుకునే అవకాశం లేదు, తమోగుణ విజృంభణ ఉంటే భాగవతం తెలియదు. సత్వగుణము మాత్రమే, అంటే రజస్తమో గుణ స్పర్శ లేని శుద్ధ సత్వం ఉంటారు దాన్ని. ఆ శుద్ధ సత్వము అనేటువంటిది గనక ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే నీకు భాగవతం తెలుస్తుంది. పాపం శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నిందించడంలా పోతన గారు ఊరికే చమత్కారంగా వాళ్ళని అడ్డం పెట్టుకొని, నాయనా నీలో నుంచి రజస్తమో గుణాలు రెండింటినీ జారవేసుకొని తుడిచిపారేసుకొని ఆ రెండింటినీ కూడా సత్వగుణ ఉద్దీపనకు వినియోగించినట్లయితే అప్పుడు నీకు భాగవతం తెలుస్తుంది అని కొంచెం ఇండైరెక్ట్గా చెప్పారు. ఇండైరెక్ట్గా చెప్తారు కవులు, ఎందుకనంటే మహావిషయాల్ని కప్పి చెబుతారు, బాహాటం చేయరు. దాన్నే ఏమంటారంటే పరోక్ష ప్రియ ఇవ హి దేవాహ దివ్యభావాలన్నీ కూడా పరోక్షంగా చెబితే ఇష్టపడతారు, వాళ్ళు ఇష్టపడతారట. కాబట్టి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఇది కూడా చాలా లోతైన భావన కలిగినటువంటిది. విబుధ జనులు, బుధ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానాన్నే జ్ఞానం అంటారు సాధారణంగా. దానిని విశేషంగా పొందినటువంటి వాడు వాడిని ఏమంటారంటే టెక్నికల్గా పారిభాషికంగా విబుధుడు అంటారు. అంటే బ్రహ్మవేత్త అనర్థం. బ్రహ్మమును తెలిసినవాడు. బ్రహ్మను కాదు, బ్రహ్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మ అంటే సృష్టికర్త, బ్రహ్మము అంటే ఆ సృష్టికర్తకు లయకర్తకు స్థితికర్తకు పైన
అందరినీ ఆడించేటువంటి వాడు, ముగురమ్మల మూలపుటమ్మ అనన్నామే, ఆ తత్వాన్ని బ్రహ్మము అంటారు. ఆ బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి తెలియడం అంటే ఏదో ఓసారి అట్ట పుస్తకంలో చూసి ఇది ఈ లక్షణం అని అనుకోవటం కాదు, అనుభవానికి రావటం. అటువంటి విబుధ జనుల వలన, ఇక్కడ కూడా జనుల అన్నారు అంటే బ్రహ్మజ్ఞానము హఠాత్తుగా రాదు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నది భగవద్గీత. చాలా చాలా ఆలోచించదగినటువంటి అత్యద్భుతమైనటువంటి మాట. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మలు గడిచిపోయిన తర్వాత అప్పుడు కూడా సుకృతి ఉంటే, పుణ్యం ఉంటే, జ్ఞానవాన్ జ్ఞానము పొందినటువంటి వాడు మాం ప్రపద్యతే నన్ను పొందుతాడు.